హలో అండి, అందరికీ నమస్కారం. భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వరలక్ష్మీదేవి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటో, వాటి అవసరం ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన కాలం. పైగా విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో వస్తుంది. కాబట్టి ఆయన సతీ లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహించే మాసం ఇది. అందుకే కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మీదేవి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ, ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించవచ్చు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి వ్రతం జరుపుకోనున్నారు. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఎన్నో ఉన్నాయి. అటువంటి ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి. అటువంటి వ్రతం ఆచరించడానికి కావలసిన పూజా సామాగ్రి ముందు రోజే సిద్ధం చేసుకొని ఉంటే పూజ చేసేప్పుడు ఏ హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇంతకీ ఆ వరలక్ష్మీదేవి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటో, వాటి అవసరం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా కావాల్సింది వరలక్ష్మి అమ్మవారి పటం. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అవేంటి అంటే, పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలంటారు. ఇంకా ఆకుపచ్చని చీరతో వెనకాల కలశంతో అటూ ఇటూ ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం. ఆ తర్వాత రాగి లేదా వెండి కలశం. ఈ కలశాన్ని కలశ పూజ కోసం ఉపయోగిస్తాము. కలశం అనేది వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైన భాగం. దీనిలో గంగాజలం, పూలు, అక్షతలు, పసుపు, కుంకుమ, గంధం, పచ్చకర్పూరం, నాణెం వంటివి వేసి మామిడాకులతో అలంకరించి పైన కొబ్బరికాయ ఉంచుతారు. ఆ తర్వాత 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు. ఆ తరువాత 2 జాకెట్ ముక్కలు, ఒకటి కలశం పైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు. ఇంకా మీ శక్తి కొలది ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలను వాయనంగా ఇవ్వాలనుకునే వాళ్ళు ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి. ఇంకా 2 పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండవది కలశాన్ని స్థాపించేందుకు. ఒకవేళ ఇంట్లో ఒక పీటే ఉన్నట్లయితే కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత విస్తరాకులు లేదా అరటి ఆకులు 2, కలశం కోసం ఒకటి, అలానే ఇంకొకటి వచ్చేసి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో భోజనం చేయాలి. అయితే భోజనం చేసేప్పుడు విస్తరాకు మీద మాత్రమే భోజనం చేయాలి. కాబట్టి ఒక విస్తరాకుని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత అరకిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట మీద కానీ లేదా విస్తరాకు మీద కానీ లేదా అరటి ఆకు మీద కానీ పోసి దాని మీద కలశాన్ని నిలపాలి. ఆ తర్వాత అరకిలో శనగలు. కొన్ని శనగలు అమ్మవారికి వాయనంలో ఇచ్చేందుకు, అలానే ముత్తైదువులకు కూడా వాయనం ఇచ్చేటప్పుడు పంచడానికి. వీటిని ముందు రోజు రాత్రే నానపెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తరువాత బియ్యపిండి. ఈ బియ్యపిండి ముగ్గు వేయడానికి కొంచెం, అలానే చలిమిడి చేసుకోవడానికి కొంచెం. ఆ తర్వాత యాలుకలు, మిరియాలు. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి యాలుకలు, మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది. ఇంకా పెసరపప్పు. అమ్మవారికి వడపప్పు నివేదించాలి అని అనుకుంటే పెసరపప్పు కూడా కొంచెం సిద్ధం చేసుకోవాలి.
అలానే చలివిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం బూరెలు వంటివి ప్రసాదాలను నివేదిస్తారు. ఆ తర్వాత విడిపూలు. అమ్మవారికి పూలతో పూజ చేస్తే చాలా ఇష్టమట. అందుకని 5 రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెప్తారు. 5 రకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి. ఇంకా అష్టోత్తరానికి కూడా 108 పూలతో అర్చిస్తే చాలా మంచిది. ఆ తరువాత 2 పూలమాలలు, ఒకటి అమ్మవారి కలశానికి, మరొక పూలమాల చిత్రపటానికి వేసేందుకు. ఇవి కూడా తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది. ఇంకా పసుపు కొమ్ములు 2. ఆ తరువాత పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు. అమ్మవారి కలశానికి, పీటకు బొట్టు పెట్టి అలంకరించేందుకు. అలానే పసుపు గణపతిని తయారు చేయడం కోసం కూడా ఉపయోగిస్తాము. ఇంకా అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు కూడా ఉపయోగిస్తాము. ఆ తరువాత 2 డజన్ల గాజులు. అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు, అలానే ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు కూడా గాజులు ఇస్తాము. ఆ తరువాత చీర. అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర. ఇది కూడా ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మరీ మంచిది. ఇంకా నలుపుని తలపించే ముదురు రంగులు మాత్రం శుభప్రదం కావు. ఆ తరువాత గంధం 1 డబ్బా. అమ్మవారి పటానికి అలంకరించుకోవడానికి, అలానే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పూసేందుకు వాడతాము. ఆ తర్వాత తమలపాకులు వచ్చేసి 3 డజన్లు. అమ్మవారికి తాంబూలం సమర్పించేప్పుడు ఈ తమలపాకులు వాడతాము. ఈ దక్షిణ తాంబూలంలో ఖచ్చితంగా 3 ఆకులు ఉంచాలి. అలానే కలశానికి పైన అలంకరించేందుకు తమలపాకులు వాడతాము. ఇంకా ఇంటికి వచ్చిన ముత్తైదువులకు దక్షిణ తాంబూలం అందించడానికి ఉపయోగిస్తాము. ఈ ముత్తైదువులకు ఇచ్చేటప్పుడు కూడా 3 తమలపాకులు ఉంచి తాంబూలం ఇవ్వాలి. ఇంకా దక్షిణ ఇచ్చేందుకు కావాల్సినవి 2 డజన్ల చొప్పున అరటిపళ్ళు, అలానే 50 గ్రాముల ఖర్జూరాలు, 100 గ్రాములు వక్కలు, 30 రూపాయి బిళ్ళలు, అలానే పసుపు కుంకుమ ప్యాకెట్లు. ఇవన్నీ కూడా తమలపాకులలో ఉంచి దక్షిణ ఇస్తాము. తమలపాకులు మాత్రం ఖచ్చితంగా 3 చొప్పున ఉంచాలి. తెల్ల టవల్ 1. ఆ తర్వాత మామిడాకులు. ఈ మామిడాకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు, అలానే పూజాగదిని అలంకరించేందుకు, ఇంకా కలశంలో ఉంచేందుకు కావాల్సినన్ని మామిడాకులను అందుబాటులో ఉంచుకోవాలి. 5 రకాల పండ్లు. అమ్మవారికి పండ్లంటే చాలా ఇష్టమట. అందుకని 5 రకాల పండ్లు సమర్పిస్తే చాలా మంచిది. ఆ తరువాత పంచామృతం. పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార ఇవన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఆ తరువాత అగరవత్తులు 1 ప్యాకెట్, అక్షింతలు. ఈ అక్షింతలు ఎలా తయారు చేస్తామంటే కొంచెం బియ్యంలో చిటికెడు పసుపు, కొంచెం నెయ్యిని వేసి కలుపుకోవాలి. వీటిని కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఆ తరువాత అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు, ఇంకా వరలక్ష్మీదేవి వ్రత పుస్తకం కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇంకా పవిత్ర దారం లేదా పసుపు రాసిన కంకణం, ఇది కూడా ఖచ్చితంగా ఉండాలి. తోర పూజ సమయంలో అమ్మవారికి, మనకి కనీసం 3 ముత్తైదువులకు కట్టేందుకు 5 దారపు పోగులు సిద్ధం చేసుకోవాలి. 3 తోరాలైతే ఖచ్చితంగా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఖచ్చితంగా అమ్మవారికి, మనకి కనీసం 1 ముత్తైదుకైనా సరే కట్టాలి. ఈ తోరం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి. ఎక్కడా కూడా తెలుపు అనేది కనపడకుండా పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేదా 9 పూలు కట్టి 9 ముడులు వేసుకోవాలి. అంటే 5 లేదా 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేదా 9 పువ్వులతో, 5 లేక 9 ముడులతో తోరాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. అంటే 5 పోగుల దారం తీసుకున్నట్లయితే 5 పువ్వులతో, 5 ముడులతో తోరాన్ని తయారు చేసుకోవాలి. అదేవిధంగా 9 పోగుల దారాన్ని తీసుకున్నట్లయితే
9 పువ్వులతో 9 ముడులతో తోరాలను తయారు చేసుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి. ఇవే కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకు ముందు అందుబాటులో ఉంచుకోవాలి. అవేంటి అంటే అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి దీపారాధన కుందులు. దీపారాధన కుందులు మట్టి ప్రమిదలైతే మరింత శ్రేష్టం. ఇంకా దీపారాధన కోసం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఉపయోగించాలి. ఇంకా అగ్గిపెట్టె, దీపారాధన చేయడానికి ఒత్తులు. అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి పత్తి ఒత్తులతో పాటుగా తామర ఒత్తుల్ని కూడా కలిపి వెలిగిస్తే మంచిది. ఇంకా ప్రసాదం పెట్టడానికి గిన్నెలు, ఇంకా ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్దరిని, చిన్న పళ్ళెం, హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం, ముద్ద కర్పూరం. ఇక్కడ మామూలు కర్పూరం బిళ్ళలు వాడొద్దండి. అవి ఆ ఆకారం రావడానికి ఎముకల పొడిని కలుపుతారట. అందుకే ఈ ఒక్కరోజైనా సరే అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి పాట పాడుతూ హారతి ఇవ్వండి. అలానే నివేదన చేసే సమయంలో మోగించేందుకు 1 గంట. ఇదండి వరలక్ష్మీదేవి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి. పూజకు ముందు ఈ సామాగ్రిని సిద్ధం చేసుకోవడం వల్ల వ్రతం సజావుగా సంతోషంగా జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.